వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఈజ్ సతీష్. తగ్గని ప్రమాదాలు, పెరుగుతున్న మరణాలతో రహదారులు రక్తమోడుతున్నాయి. రోడ్స్ గీల్స్ జాంతానాయి, తనిఖీలు బేఖాతర్. 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. నిత్యకృత్యంగా మారిన రోడ్డు ప్రమాదాలను అరికట్టడం ఎలా, యమపురి మార్గాలకు చెక్ పెట్టేదెలా, ఇదే వాటి స్పెషల్ డిబేట్. దీంట్లో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు ఆర్టీఏ రిటైర్డ్ ఉన్నతాధికారి సిఎల్ఎన్ గాంధీ గారు తన నివాసం నుంచి లైవ్లో. అలాగే ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు జేఎన్టీయూ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ లక్ష్మణరావు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మరికాసేపులో టీఎంయూ ప్రధాన కార్యదర్శి ఎం థామస్ రెడ్డి డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్ గాంధీ గారు, మనం గతంలో ఈ చేవెళ్ల ప్రమాదం, బస్సు ప్రమాదాలు వీటి కోసం మాట్లాడుకున్నాం. కానీ ఎందుకు ఈ ప్రమాదాలు తగ్గడం లేదు? అసలు బ్లాక్ స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ తీవ్రత తనిఖీలు ఏ స్థాయిలో ఉన్నాయన్న దానిని ఒక సామాజిక బాధ్యతగా 10 టీవీ గత వారం రోజులు ఒక డ్రైవ్గా తీసుకుంది సార్. తీసుకుని చాలా వివరాలు సేకరించింది. మా ప్రతినిధులు అటు హైవేల మీద, ఔటర్ రింగ్ రోడ్డు మీద, అన్ని జిల్లాలకి కనెక్ట్ అయ్యే హైవేస్ మీద ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్స్లో మొత్తం అక్కడున్న లోపాలని ఎత్తి చూపారు ఆ ప్రభుత్వానికి తెలియజేయని ఉద్దేశంతో. ఎంత జరుగుతున్న ఇన్సిడెంట్లు పెరుగుతున్నాయి కానీ ఎక్కడ తగ్గటం లేదు. మీరు గమనించింది ఏంటి సార్? ఎక్కడ నిర్లక్ష్యం ఉంది, ఎక్కడ లోపం ఉంది? కేవలం వేగం ఒక్కటే ప్రమాదానికి కారణమని వదిలేద్దామా? సతీష్ గారు సార్, మీరు టేకప్ చేసినటువంటి కాజు చాలా మంచి కాజు సార్. ఎందుకంటే ఏదో దున్నపోతు మీద వాన కురిసినట్టు ఇంత జరుగుతున్నా కూడా ప్రజలు కానీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానీ పట్టించుకోవటం లేదు. మీరు చూసే ఉంటారు, వరుస ప్రమాదాలు, దారుణమైన ప్రమాదాలు జరిగినాయి. పదుల సంఖ్యలో ప్రయాణికులు, అమాయక ప్రాణులు గాలిలో కలిసిపోతున్నాయి. దీనికి మరి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారు కమిషన్ ఉండి ఆయన హైదరాబాద్ వచ్చి చూసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సూచనలు ఇచ్చి ఎలా పాటించాలి అని చెప్పి వెళ్ళారు. సుప్రీంకోర్టు వారు కూడాను ఏమిటి ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయి, మీరేం చర్యలు తీసుకుంటున్నారు అని సుప్రీంకోర్టు వారు కూడాను ఆగ్రహం వ్యక్తం చేసిన మాట వాస్తవం. అలాగే నిన్నగాక మొన్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు ఈ అన్ని రాష్ట్రాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసెస్ని మీరు ఈ ప్రమాదాలు అరికట్టి ఈ స్లీపర్ బస్సుల్ని అరికట్టే విధంగా ఏం చర్యలు తీసుకుంటున్నారో నాకు నివేదిక పంపించండి అని సుప్రీంకోర్టు జడ్జి గారు చైర్మన్గా ఉన్నటువంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు కూడా ఆదేశించారు. ఇన్ని జరుగుతున్నా కానీ ప్రమాదాలు ఎందుకు ఆగటం లేదు అని అంటే నేను 2 కారణాలు స్థూలంగా చెప్తాను సతీష్ గారు. చెప్పండి సార్. ఒకటి, మన భారతదేశ జనాభా 141 కోట్లండి. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కలిసి మొత్తము దాదాపుగాను 30 నుంచి 35 కోట్ల వాహనాలు దేశం అంతా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని మార్గాల్లోనూ తిరుగుతూ ఉన్నాయి. ఈ వీటిల్లో కనీసం 10 లక్షల 50 నుంచి 60 లక్షల వాహనాలు మాత్రమే రోడ్డు మీద నడవటానికి అనుగుణంగా ఉన్నాయి అనేది నిర్వివాదాంశమైనటువంటి అంశం. ముఖ్యంగా రవాణా వాహనాలైనటువంటి లారీలు, బస్సులు, స్లీపర్ బస్సులు నిబంధనల్ని బేఖాతరు చేసి డ్రైవర్లకి సరి అయినటువంటి శిక్షణ లేకుండా వాళ్ళని బండి మీద నడుపుతూ వాళ్ళకి పని గంటలు సరిగ్గా పాటించకుండా చేయటం వల్ల వాళ్ళల్లో డ్రైవర్లలో నిర్లిప్తత, తొందరగా గమ్యం చేరాలనేటటువంటి ఆదుర్ద, ఇక రకరకాల కారణాల మద్యం సేవించి తాగటం, డ్రైవింగ్ లైసెన్స్ సరిగ్గా లేకుండా ఉండటం, బండిలో ఉండవలసినటువంటి వాహన సామర్థ్య పేపర్లు ఉండకపోవటము, బండిలో ఉండవలసినటువంటి ప్రామాణికమైనటువంటి సామాన్లు అంటే ఎక్విప్మెంట్స్ లేకుండా ఉండటం, ఇవన్నీ కూడాను జమిలిగా ఈ ప్రమాదాలకి కారణాలు అవుతున్నాయి. ఇందాక మీరు అన్నారు, మేము సర్వే చేశాము, బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేశాము, మరి ఆ బ్లాక్ స్పాట్స్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాము, అయినా కూడా ప్రమాదాలు జరగటం లేదు, ఏమిటి దుస్థితి అని మీరు అంటున్నారు. అవును సార్. దీనికి
మనం ఇప్పుడు నేను చెప్పాలంటే ఆర్టీసీని నేను ప్రత్యేకంగా పేర్కొంటానండి సార్. ఓకే. ఆర్టీసీకి డ్రైవర్లకి నిబద్ధతగా ట్రైనింగ్ ఇచ్చేటటువంటి వ్యవస్థ ఉంది. డ్రైవర్లని రెగ్యులర్గా చెకప్ చేసి వారు ఆరోగ్య పరిస్థితి చూసి వారు మద్యం సేవించి నడుపుతున్నారా లేదా, వారి రికార్డు సవ్యంగా ఉందా లేదా, వారి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉందా లేదా, వారికి లేటెస్ట్ టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పుల్ని వాళ్ళకి పరిచయం చేస్తున్నామా లేదా అని ఒక్క ఆర్టీసీ మాత్రమే చర్యలు తీసుకుంటుందండి. ఇక మిగిలినటువంటి ప్రైవేటు వ్యవస్థలో ఉన్నటువంటి గుడ్స్ వాహనాలు కానీ, స్లీపర్ బస్సులు కానీ, టూరిస్ట్ బస్సులు కానీ వీటిని ఏమాత్రము బేఖాతరు చేయటం లేదండి. ప్రజల్లో కూడా ఆ అవేర్నెస్ రావటం లేదు. ప్రజల్లో ఈ బస్సు సరైందేనా, ఈ లారీలో నేను నా సామాను పంపిస్తున్నాను ఇది సరైందేనా, ఈ బస్సులో సామాన్ వేసి పంపిస్తున్నాను ఇది చట్టబద్ధమేనా, ఈ స్లీపర్ బస్సులో సరైన సౌకర్యాలు లేవు నేను వెళ్ళగలనా అని చూసుకోవటంలే. ఇంకా పైన మన వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మధ్యకాలంలో 2 రోజులు చూస్తున్నాను, బస్సులు ప్రైవేట్ బస్సులు ఛార్జీలు విపరీతంగా పెంచేస్తున్నాయి, దండుకుంటున్నారు అని ఒక ఆరోపణ. ఇది కేవలం డిమాండ్ అండ్ సప్లై. నిజానికి ఆర్టీసీ వారు సరి అయిన సంఖ్యలో బస్సులు కనుక ప్రవేశపెట్టగలిగితే ప్రైవేట్ బస్సులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఎందుకంటే ఆర్టీసీ ఒక వ్యవస్థీకరమైనటువంటి సంస్థ. వీళ్ళు ఈ ప్రైవేట్ బస్సు యజమానులు వీళ్ళల్లో ఒక యూనిటీ లేదు, వీళ్ళల్లో ఒక నిబద్ధత లేదు. చట్టాన్ని ఎలా ఎగనామం పెడదామా, చట్టాన్ని ఎలా ఉల్లంఘిద్దామా, చట్టం దొరకకుండా ట్యాక్స్ ఎలా ఎగనామం పెడదామని చూసుకునే వాళ్లే తప్పితే నిజమైనటువంటి ప్రజాసేవ, నిజమైనటువంటి ప్రజలకు సరి అయినటువంటి సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం అందిస్తున్నారు అనేది అబద్ధం. ఇది మీరు గమనించే ఉంటారు. సౌదీ అరేబియాలో కూడాను ఒక బస్సు ట్యాంకర్ ని ఢీకొని అక్కడ 40 మంది చనిపోయారు. రాజస్థాన్లో చనిపోయారు, ఆంధ్రాలో చనిపోయారు, ఉత్తరప్రదేశ్లో చనిపోయారు, బీహార్లో చనిపోయారు. ఇలా ఒక డ్రైవరు తన చేతిలో ఇంతమంది ప్రాణాలను పెట్టుకుని తను నిర్లక్ష్యంగా నడుపుతున్నాడు అంటే అతనికి ఎంత రకమైనటువంటి జాగ్రత్తలు ఆ బండి యజమాని చెప్పవలసి ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు, ఖచ్చితంగా నిర్ధారించుకోవాల్సిందే. మరి ప్రయాణికులకు కూడా ఒక ఫీడ్బ్యాక్ ఫామ్, అయ్యా ఈ బస్సులో నువ్వు వెడతావు, ఈ బస్సులో ఈ సౌకర్యాలు ఉన్నాయి, నువ్వు ఒకసారి చెక్ చేసుకో అని చెప్పగలిగేటటువంటి ఫీడ్బ్యాక్ ఫెసిలిటీ లేదు సతీష్ గారు. దాంతో వాళ్ళు ఏదో రాత్రి 10 గంటలకి బస్ స్టాండ్కి వస్తారు, బస్సు ఎక్కుతారు, దుప్పటి కప్పుకుంటారు, నిద్రపోతారు. వాళ్ళకి గమ్యం చేరే వరకు వాళ్ళకి హాయిగా చేరతామని అనుకుంటారు. కానీ గమ్యం చేరేటప్పుడు డ్రైవర్ ఎంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నాడు, ఎంత వేగంతో ప్రయాణం చేస్తున్నాడు. రోడ్డు టెక్నాలజీ బాగా పెరిగింది సతీష్ గారు. ఆ రోడ్డు టెక్నాలజీ పెరిగేసరికి సైనేజ్ కూడా పెరిగిందండి. రోడ్డు 4 లేన్ అవుతుంది, 6 లేన్ అవుతుంది, 8 లేన్ అవుతుంది. సో ఇంత రోడ్లు ఉండి కూడాను రోడ్డు సౌకర్యం ఉన్నా కూడా గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ఆపోజిట్. ప్రభుత్వాలు నిధులు విడుదల చేయక సింగిల్ రోడ్లు కూడా పోర్చటం లేదు అనేది వాస్తవం సార్. సింగిల్ రోడ్స్ వాటిని వెడల్పు చేయటం, మధ్యలో మీడియాని పెట్టడం, ఆపోజిట్ ట్రాఫిక్ రావటం అనేది ఒక పెద్ద మీరు గమనించి ఉంటారు. పల్లెటూళ్ళలోనూ ఇవి మన సిటీలో కూడాను ఆపోజిట్ సైడ్ వాడు 2 వీలర్ రాడు వస్తాడు. ఎందుకంటే దూరం ఎక్కడో ఉంటుంది యూ టర్న్, అంత దూరం ఎవరు పోతారులే నేను జాగ్రత్తగానే ఉన్నాను కదా అని. సో తెలిసి ప్రయాణికులు వాళ్ళ ప్రాణాలకి నష్టం కొని తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ప్రయాణికులు అంటే రోడ్డు ప్యాసింజర్, రోడ్డు మీద ఉండేటటువంటి అందరూ కూడాను బస్సులో ప్రయాణించే వాళ్ళు కాదు. 141 కోట్ల మంది ప్రజలు ఉన్న మన భారతదేశంలో కేవలం 60-70 కోట్ల వాహనాలు ఉన్న నేపథ్యంలో అందులో ఈ 15 నుంచి 16 కోట్లే నిబంధనలు పాటిస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరు పాటించలేదనేదే అర్థం. అంతే కదా సార్. అవును. మరి వాళ్ళని పాటింపజేయాల్సిన విధంగా అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, కార్పొరేట్ సెక్టార్ది, సంఘాలది. ప్రయాణికుల సంఘాలు, యజమానుల సంఘాలు, పోలీసు వారు అందరూ కలిసి మీటింగులు పెట్టుకుని అబ్బాయి ఇదిగో కార్యాచరణ సమితి, సుప్రీంకోర్టు ఇలా చెప్పింది, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇలా చెప్పింది అన్నట్టుగా ఇది ఒక మేజర్ ఎజెండాగా తీసుకోవాలి సార్. ఇది మేజర్ ఎజెండాగా తీసుకోవాలి, అలా తీసుకోవాలండి.
లక్ష్మణరావు గారు, ఆ రకంగా నేను 10 టీవీ వారిని అభినందిస్తున్నాను. సార్ థ్యాంక్ యూ. గాంధీ గారు ఈ డ్రైవర్స్ మానిటరింగ్ సంబంధించి కూడా లక్ష్మణరావు గారు కొన్ని అంశాలు చెప్పారు. అంటే స్పెసిఫిక్గా సార్ డ్రైవర్లపై వర్క్ లోడ్ పెరుగుతుందన్నది కొందరు చెప్తున్నది. రెండోది ఈ ఎక్కువ దూరం ఒకే డ్రైవర్తో ప్రయాణం చేస్తున్నారు అనేది రెండోది. 3 వాహనాల ఫిట్నెస్, మొబైల్ డ్రైవింగు, నిర్లక్ష్యపు డ్రైవింగు, మొబైల్ ఇవన్నీ చెప్తున్నారు. మామూలుగా రూల్స్ ఏంటి సార్? ఒక డ్రైవరు కానీ ఒక ప్రైవేట్ బస్సుకు కానీ ఒక డ్రైవరే ఉండాలా, 2 డ్రైవర్లు ఉండే వ్యవస్థ అనేది నిబంధనలోనే ఉందా? దానికి సంబంధించి కొంత క్లారిటీ ఇవ్వండి సార్. ప్రభుత్వం వారు సార్ లేబర్ కోడ్స్ ఇప్పుడు వచ్చినాయి, అంతకు ముందు కూడాను ఏ భారీ వాహనం డ్రైవర్ కూడాను 8 గంటలకు మించి స్టీరింగ్ వీల్ మీద ప్రయాణం చేయకూడదు. ఓకే. ఈ 8 గంటల ప్రయాణంలో కూడాను కనీసం 2 సార్లు విశ్రాంతి తీసుకోవాలి. ఆ విశ్రాంతి కోసమే రోడ్డు సైడు ఈ ఎమ్యూనిటీస్ సెంటర్స్ కూడా ఏర్పాటై ఉన్నాయి. దీనివల్ల డ్రైవర్కి అలర్ట్ చేసే సిస్టమ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇందాక లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా ఈ ఎప్పుడైతే డ్రైవరు 8 గంటలకు మించి డ్రైవింగ్ చేస్తున్నాడో అతన్ని అలర్ట్ చేసి ఆ వాహనాన్ని ఆపగలిగేటటువంటి ట్రాకింగ్ సిస్టమ్ ముందు ఉండాలి. వెనకాల ఉంటే ఉపయోగం లేదు. దేర్ షుడ్ బి ఏ మెకానిజం టు స్టాప్ ది వెహికల్. ద డ్రైవర్ ఈజ్ వర్కింగ్ మోర్ దాన్ 8 hours బికాజ్ లాగ్ అవ్వాలి. దాని లాగ్ బుక్ ఉంది, అన్నీ ఉన్నాయండి, చట్టంలో అన్నీ ఉన్నాయి సార్ సతీష్ గారు. కానీ ఇంప్లిమెంటేషన్ లేదు, చిత్తశుద్ధి లేదు. లేనందువల్ల ఇక మిగిలిన జమిలవుతున్నాయి. ఏది? తాగి నడపటం, మొబైల్ ఫోన్తో డ్రైవ్ చేయటం, ఎక్కువ స్పీడ్గా వెళ్ళటం, ఇతర ట్రాఫిక్ను పట్టించుకోకుండా తనదే దారి అని చెప్పేసి తను వెళ్ళటము. మీరు ఓఆర్ఆర్ చూస్తుంటారు, స్పీడ్ లేనేమో కుడి పక్కన ఉంటుంది, హెవీ వెహికల్ లేనేమో ఎడం పక్కన ఉండాలి. కానీ ఈ లారీలు అవి కుడి పక్కన వస్తాయి. అంటే ఆ మాత్రం అవగాహన కూడా కల్పించలేనంతగా మన శిక్షణా వ్యవస్థలు ఉన్నాయి అనేది నా బాధ. మా మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ వారు హెవీ వెహికల్ డ్రైవర్ లైసెన్స్ రెన్యువల్ చేయడానికి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. చేసినప్పుడు అతనికి ఒక రోజు అతనికి పునశ్చరణ తరగతుల్లో కూర్చోబెడతారు. కూర్చోబెట్టి అతనికి కొత్త టెక్నాలజీలో వచ్చిన మార్పులు, సైనేజ్లో వచ్చిన మార్పులు చెబుతారు. కానీ తూతు మంత్రం అయిపోయిందండి. ఓ సర్టిఫికేట్ ఇస్తారు అంతే, కానీ ఆ డ్రైవర్ పాటిస్తున్నాడా లేదనే మానిటరింగ్ వ్యవస్థ లేదు. అది నేను ఇప్పటికీ ఇందాకే చెప్పాను, ఆర్టీసీని మెచ్చుకుంటాను నేను. దే హ్యావ్ దట్ సిస్టమ్. ఇది ఆర్గనైజర్ సెక్టార్ కాబట్టి, ఇవన్నీ అన్ఆర్గనైజర్ సెక్టార్ కాబట్టి ఎవరికి యూనిటీ లేదు, ఎవరు కూడాను పట్టించుకోరు. నా బండి రోడ్డు మీదకి వెళ్తే చాలు, నా బండి టిక్కెట్లు నిండితే చాలు, నాకు డబ్బులు వస్తే చాలు అని. అసలు కమర్షియల్ గుడ్స్ తీసుకెళ్ళకూడదని, ప్రైవేట్ బస్సులు వెళ్ళకూడదు అనేది చట్టం అయితే ప్రతి బస్సు వాడు కూడాను కమర్షియల్ లగేజ్ తీసుకెళ్తారు. ఈ రోజున ఈ క్షణం కూడా తీసుకెళ్తున్నారు. అవును, లగేజ్ చేసుకుంటున్నారు. అందులో బ్యాటరీలు ఉంటాయో తెలియదు, గంజాయి ఉంటుందో తెలియదు, ఏముంటాయో మనకు తెలియదు. అదే ప్రయాణికుడు సొంత లగేజ్ అయితే ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. అవును, వాళ్ళు తీసుకోరు అట్లాంటివి. బయట కమర్షియల్ గుడ్స్ తీసుకున్నారు అంటే అది పూర్తిగా నష్టదాయకమైనటువంటి చర్య. బండి యజమానికి లాభం చేకూర్చవచ్చేమో కానీ అవును, వ్యవస్థకి పూర్తిగా నష్టం కలిగిస్తుంది. అంటే గాంధీ గారు మామూలు హైవేల మీద వెళ్ళేటప్పుడు జరిగినటువంటి వేగం పరిమితి ఎంత సార్? యాక్చువల్ గా హైవేల మీద వెళ్ళేటప్పుడు ఆర్టీఏ రూల్స్ ప్రకారం వేగం పరిమితి ఈ ప్రైవేట్ బస్సులు ఎంత వరకు వెళ్ళొచ్చు స్పీడ్? మోటార్ వెహికల్ రెగ్యులేషన్స్ ప్రకారం నేషనల్ హైవే అయ్యి 4 లేన్ అయితే 100 కిలోమీటర్ల మ్యాక్సిమం సార్. 2 లేన్ అయితే 80 కిలోమీటర్స్ మ్యాక్సిమము. మీడియం నుండి అటు ఒక లేన్ ఇటు ఒక లేన్ ఉంటే 60 కిలోమీటర్లు మ్యాక్సిమం. ఎవరు కూడాను ఈ నిబంధనల్ని పాటించరు. నా బండికి చక్రం ఉంది, నా బండికి యాక్సలరేటర్ ఉంది, నేను దొక్కుతాను, నా బండిలో పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, నేను పోతాను అని పోతున్నాడు. నేను బండిని 10:30కి ఎక్కాను, ఉదయం 5ంటికి నేను డెస్టినేషన్కి తీసుకెళ్ళాలి, మీరు ఎన్ని చెప్తే ఎట్లాగు, నేను తొందరగా వెళ్ళాలి కదా, మీరు ఆపేసి బళ్ళని చెక్ చేస్తే ఎట్లాగు, ఆపేసి అది లేదు ఇది లేదు అంటే ఎట్లాగు, నేను వెళ్ళాలి కదా అని వీళ్ళు మొదలు పెడతారు.
ఈ మధ్య ఏపీలో ఆంధ్ర ప్రైవేటు బస్సుల యజమానుల సంఘం అనేది ఒకటి అనాథరైతుగా ఫామ్ చేసుకుని మమ్మల్ని చర్చలుగా పిలవండి అని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు చేసే తప్పుడు పనుల గురించి వాళ్ళు మాట్లాడరు. దే డోంట్ అడ్మిట్, బట్ దే వాంట్ గవర్నమెంట్ టు ఇన్వైట్ దెమ్ ఫర్ టాక్స్. ఎంత దారుణం చూడండి. నీ బస్సును నువ్వు సగ్రహ పెట్టుకోవడం అనేది నువ్వు చేత కాదు, సంఘటితంగా ఉండాలనేది నీకు చేత కాదు, పద్ధతిగా తిప్పాలనేది నీ చేత కాదు, చట్టాన్ని పాటించి ట్యాక్సులు కట్టాలనేది నీ చేత కాదు, ప్రభుత్వం మీద మాత్రం నిందలేసేస్తున్నారు, ప్రయాణికుల యొక్క రక్షణని గాలికి వదిలేస్తున్నారు. డెఫినెట్లీ సార్, ఇది అన్ని